నీ తల మీద చేయి పెట్టి నిన్ను ముంచుతాడు ఎక్కడ నీళ్ళల్లో. ముంచిన తర్వాత బిడ్డా నీవు యేసుక్రీస్తుని నీ స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా అని అంటాడు. నువ్వు చేతులు కట్టుకుని అంగీకరిస్తున్నాను ఫాదర్ అనాలి. అది అయిపోయాక మరి యేసుక్రీస్తుని నువ్వు నీ హృదయంలోనికి ఆహ్వానిస్తున్నావా అని అంటాడు. మళ్ళీ నువ్వు చేతులు కట్టుకుని ఎస్ ఫాదర్ ఆహ్వానిస్తున్నాను అనాలి. తర్వాత మరి నీ సంపాదనలో 10వ భాగములు మాకు సమర్పించదవా అని అడుగుతారు. ఎస్ ఫాదర్ అని చెప్పి వాళ్ళకి 10% అప్పచెప్పాలి. అప్పుడు నీవు క్రైస్తవ మతంలోకి మారినట్టు. అంతే తప్ప అల్లాహు జీసస్ అన్నంత మాత్రాన ఆ మతాల్లోకి మారడానికి అవకాశం లేదు. ఇకపోతే నారాయణ నామస్మరణ చేస్తే మాత్రం కొంత ఫలితం ఉండడానికి ఆస్కారం ఉంది. భగవన్ నామస్మరణ చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అంత మాత్రాన నువ్వు చేసిన పరమపాపాలన్నీ కొట్టుకుని పోతాయని కాదు. దానికి దానికే ఉంటుంది, దీనికి దీనికే ఉంటుంది. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. నారాయణ అని నామస్మరణ చేసినందుకు నీ ఫలితం ఉంటుంది, పాపాలు చేసినందుకు